రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ మాతాజీ. చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ 10 హరే members. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. సంతోషం, అందరూ టైంకి చక్కగా జాయిన్ అయ్యారు జప సెషన్ 3కి. ఈరోజు మనకి పాట నేర్చుకునే ప్రోగ్రాం ఉంటుంది. మాతాజీ హర్షిని జనగారి మాతాజీ ఆల్రెడీ 10:30 నుండే వెయిట్ చేస్తున్నారు మీకు అందరికీ పాట నేర్పించడానికి. హరే కృష్ణ. ఫస్ట్ ప్రేయర్స్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుల్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీరందరూ చెప్పండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ విద్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద
जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमः श्रीपादाय कृष्ण कृष्ण हे कृष्णा श्री राधे राधे हरे कृष्णा Mataji's and Prabhuji's. My humble obeisances to all my gurus and Siksha gurus, Mataji's and Prabhuji's. Dandavat pranam to each and everyone. సో మనకి ఇంతకుముందు 2 పాటలు నేర్పించారు మాతాజీ. సో ఆ 2 పాటలు మీరు కొంచెం నేర్చుకున్నారని మేము ఆశిస్తున్నాము. రికార్డింగ్ చాలా చక్కగా పెట్టారు. కొంచెం స్పేస్ ఇస్తూ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి. సో ప్రస్తుతానికి ఓన్లీ 12 మెంబర్స్ ఆర్ దేర్. 12 మెంబర్స్లో ఎంతమంది పాటలు ప్రాక్టీస్ చేశారో హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. పర్వాలేదు, మీకు పాట వచ్చిన్నా సరే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ ఓకే, ఇట్స్ బెటర్ నంబర్. హర్షిని మాతాజీ, యూ కెన్ జాయిన్ అండ్ స్టార్ట్. వాళ్ళతో పాత పాట కొంచెం పాడిస్తారా? అది స్టార్ట్ చేసే ముందు నాకు చెప్తే నేను అది కొంచెం చదువుతాను. ఓకే Okay, Mataji. Mataji, do you also want me to share the screen? ఫర్ ద ఓల్డ్ సాంగ్ నో నీడ్. Okay. మీ Yes. దగ్గర ఉన్నాయి కదా పాట, ఆ పాట మీరు చూసుకుంటూ పాడొచ్చు. బుక్ మేము డౌన్లోడ్ చేసుకున్నారా మీరు? లేదా చూడండి, గ్రూప్లో ఉంటుంది 108, దాని కిందే ఉంటుంది గౌడీయ వైష్ణవ గీత. అది ఓపెన్ చేయండి. హరే కృష్ణ. ఓపెన్ చేసి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చూసుకుంటూ పాడండి. ఓకే, Okay, Mataji. హ్యాండ్ రైజ్ ఉంచితేనే కదా మనీషా మాతాజీ మిమ్మల్ని పిలుస్తారు. అన్ని తీసేశారు, పంపాపల్ మాతాజీ ఒక్కరే ఉన్నారు. అంటే చూడకుండా రాదా? చూసైనా పాడొచ్చు. మీ దగ్గర లేదా మ్యాటర్? ఓకే, ఐ విల్ ట్రై టు. చదవాలా? I think Narsimharti is page 154 and Jayarada Madhav is 55. I No, guess. Narsimharti, you finished it. You take Yes. only the second one. Okay, Jayarada Madhav. Okay. That one you make 2-3 I'll make 2-3 people sing. Okay. to sing, and you can start the new one. Okay, Mataji. దానికి వెళ్తే మనకి more than 40 minutes అయిపోతుంది. Okay, Mataji. Okay. So only Manisha's hand is up. You can ask her to sing. Okay. Yes, Mataji. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ధన్వత్ ప్రణామాలు అందరికీ. సో ఈరోజు మనం ఫస్ట్ 3 మెంబర్స్ని నేను పాడిస్తాను. జయరాధా మాధవ్, తర్వాత సంసార దావా గురు అష్టకం నేర్చుకుందాము. సో మనీషా మాతాజీ, ఒక 3 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేయండి. ఓకే మాతాజీ. హ్యాండ్ రేజ్ ఉమా మాతాజీ ఒక్కడిదే ఉన్నారు, మిగతా వాళ్ళు రేస్ చేయండి. ఉమా మాతాజీ పాడిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకొని సాంగ్ పాడండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఉమా మాతాజీ మీరు పాడతారా? జయరాధ ఓకే పాడండి. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపీ జనవల్లభ
జయ గిరివరదారి జయ జశోదనందన జయ వ్రజ జనరంజన జయ జమునా తీర వనచారి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే, రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోలేదు. నెక్స్ట్ పిలవాలా మాతాజీ? నెక్స్ట్ పిలవండి మాతాజీ. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ See, our Deenasarana Mataji's hand raising. Oh, Mataji, Yes. sure. After a long time. Thank you, Mataji, for joining. Mataji, you are our teacher. Yeah. No, I am student Mataji in this class. I am See, Harshini ఎట్లా బ్లష్ అవుతుందో మిమ్మల్ని చూసాక. అయ్యో. Happy to see you, Harshini Mataji. Happy to see you, Paripurna Padmavati Devidas Mataji. I am really blessed to have in this class. మీరు వీడియో ఆన్ చేశారా? Yes, Mataji. Yeah, yes, I'm Mataji. On Mataji. స్పాట్లైట్ చేస్తాను, అందరు చూస్తారు కదా. పర్వాలేదు. సి, మీరందరు చూస్తున్నారా? దీన శరణ దేవి దాసి మాతాజీ మన గౌరంగవాణి టీంలో ఫస్ట్ ఇనిషియేటెడ్ క్యాండిడేట్. అండ్ మాతాజీ షీ వాజ్ అవర్ మ్యూజిక్ టీచర్ ఇప్పుడు కూడా. కాకపోతే కొన్ని కారణాల వల్ల తను ఆపరేషన్కి వెళ్ళారు. ఆఫ్టర్ 2 months యూఆర్ కమింగ్ కదా మాతాజీ? Yes, Mataji. ఏప్రిల్ లో వెళ్ళాను. జూలై 1st కి 6th కి వచ్చాను. జూన్ అంతా మాకు ఈ కోకిల కనిపించలేదు అసలు. ఈ రోజే జపా సెషన్ లో మార్నింగ్ సడన్ సర్ప్రైజ్ నేను కూడా అసలు. సో చాలా బాగా అనిపించింది. లింక్ ఇవ్వండి నేను జాయిన్ అవుతాను అన్నారు, జాయిన్ అయ్యారు. సో ఆవిడ గురించి చెప్పాలంటే మనకి 1 week పడుతుంది. షీఈ్ లివింగ్ లెజెండ్ అసలు. ఆమె కాబట్టి మాతాజీ, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. మాతాజీ చాలా ఎక్కువ చెప్తున్నారు. నేనేం లివింగ్ లెజెండ్ కాదు, నార్మల్ మీకు ఆమె చరిత్ర ఇస్తున్నారు కదా. తను చెప్పే ఒక్కొక్క వర్డ్ ని జాగ్రత్తగా విని మీరు రియల్ లైఫ్ లో శ్రీల ప్రభుపాద చెప్పిన వాక్యం గురు మర్సిని ఫాలో అవ్వండి. మీ లైఫ్ లో కూడా మెరాకిల్స్ అవుతాయి. మీ లైఫ్ లో కూడా కృష్ణ మీ ముందే తిరుగుతూ ఉంటారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ మాతాజీ. మాతాజీతో పాటు మన శిక్షా గురు అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మన గురు మహారాజ్ జయపతాక గురు మహారాజ్ ఈజ్ లివింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట. మహారాజుని చూసాక అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు అని చెప్పడానికి మహారాజ్ ఉన్నారు అన్నమాట. హీఈస్ వన్ పర్సన్. అలాంటి వాళ్ళు ఉన్నారంటే మా దివ్య మాతాజీ యంగ్ ఏజ్ లో ఎన్ని ఫేస్ చేసిందో అన్ని ఫేస్ చేసింది. మనం తర్వాత చెప్పుకుందాం ఆమె గురించి. బట్ టుడే వీఆర్ సో హ్యాపీ వచ్చారు మీరు. థ్యాంక్ యూ. హర్షిని మాతాజీ, యూ కెన్ కంటిన్యూ. Yes, Mataji. Thank you so much, Divya Mataji, for joining us. Okay, Manisha Mataji, మీరు ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేయండి ఎవరు రెస్పాండ్ అవ్వరు. రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోలేదు, జయశ్రీ మాతాజీ కూడా అన్మ్యూట్ చేసుకోలేరు. ఓకే మాతాజీ, రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పాడతారా ఒకసారి జయ రాధా మాధవ్? పాడు. జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ జయ గోపి జన వల్లభ జయ గిరివరాధారి జయ జశోదనందన జయ వజ్రజన రంజన జయ జమున తీరా వనచారి. హరి బోల్ మాతాజీ. మాతాజీ మీరు ట్యూన్ కరెక్ట్ గా పట్టుకున్నారు. వ్రజ జన రంజన జస్ట్ ఒక వర్డ్ మీరు జస్ట్ ఒకసారి చూసుకోవాలి మాతాజీ, దట్స్ ఇట్. బట్ ట్యూన్ కూడా కరెక్ట్ గా పట్టుకున్నారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ దీనా శరణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. అయ్యో, షీఈ్ మై గురు. No, not like that. I'm just a student. I want to try also. Let her sing. If she sings, andarki idea. Jaya Radha Madhava
जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी यशोमती नंदन ब्रज जनरंदन यशोमती नंदन ब्रज जन तंजन यमुनतीर्वाणचारि जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी हरी बोल माता हरे जी. Thank you Accept so my much. message, So many Mataji. peaceful vibes. Thank you so much, హరి బోల్ Mataji, for మాతాజీ, being హరే here. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అప్పుడు అన్మ్యూట్ చేసుకోనికి రాలేదు మాతాజీ. ఓకే మాతాజీ. ఇప్పుడు లాస్ట్ చేయ- ఒకసారి జయశ్రీ చేయనా మాత మాతాజీ? మీరు ఒకసారి ఓకే పాడండి అండ్ దెన్ వి కెన్ గో ఓకే విత్ మా. హరే నెక్స్ట్. కృష్ణ. జయ శ్రీ కృష్ణ. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపి జన వల్లభ జయ గిరివరదారి జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపి జన నందన జయ వ్రజ నందన జయ జమున తీరా వనచారి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్యూన్ కరెక్ట్గా పట్టుకున్నారు. లిరిక్స్ కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాలి, బట్ ట్యూన్ అయితే బాగా పట్టుకున్నారు మాతాజీ. థ్యాంక్ యూ సో ఓకే మచ్. ఓకే మాతాజీ. హరే కృష్ణ. Mataji, would you like to share about Guru Ashtakam? Should I share the screen, Mataji, of the meaning also? హరే కృష్ణ మాతాజీ, ఇఫ్ యూ షేర్ యూ కెన్ కంటిన్యూ లేటర్, isn't it? Yes, Mataji. Okay, you can share it. Okay. Is my voice audible? Yes. It's audible, right? Okay. నా వాయిస్ వినిపిస్తుందా? Yes, Mataji. పంపాపాల్ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారా? ఒక్కరే మిగిలినట్టున్నారు. మనీషా మాతాజీ. పర్వాలేదు మాతాజీ, నేను పాడుతున్నాను వాళ్ళతోనే. మనీషా మాతాజీ, yes, me పంపాపాల్. హరే కృష్ణ మాతాజీ. మీరు కూడా పాడతారా? అంటే 3 మెంబర్స్ అయిపోయారు కదా అని చెప్పి లో చేశాను మాతాజీ. అంటే నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా అప్పుడు పాడతాను. ఓకే మాత. ఓకే, అలా మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. హరే కృష్ణ. సో ఇక్కడ మనము శ్రీ గురువాష్టకం అంటారు. ఏ పాట అయినా అష్టకం అని అంటే 8 వర్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ 8 వర్సెస్లో ఈరోజు 4 నేర్పిస్తారు మాతాజీ. సో ఇది ఎవరు రచించారు అని అంటే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ద్వారా అంటే ఆయన రచించారు. ఆయన ఎవరు అంటే ఇక్కడ కొంచెం పరిచయం ఇచ్చారు. ఈ 17వ శతాబ్దపు మధ్యకాలంలో ఆవిర్భవించిన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్. ఇక్కడ ఆవిర్భవించిన అనంటే ఆ కాలంలో ఉన్నవారు అంటే జీవించిన వారు అని అర్థం అన్నమాట.
కృష్ణ చైతన్యం నాకు సంబంధించిన గురు పరంపరలోని గొప్ప వైష్ణవ ఆచార్యుడు. సో మనం పరంపర అని చెప్పుకుంటున్నాం కదా. శ్రీల ప్రపాదుల వారు ఆయన గురువు, ఆ తర్వాత గురువు, 5వ గురువుల గురించి ఇంకా పైనకి వెళ్ళినట్లయితే మనకి బ్రహ్మ, ఆ తర్వాత విష్ణుమూర్తి, అంతకంటే కిందకు వచ్చి నారదుడు, ఇలా పరంపర అనేది మనం చెప్పుకున్నాం. సో ఆ పరంపర ఆ గొప్ప వైష్ణవ ఆచార్యులు అనమాట. వైష్ణవ ఆచార్యులందరూ కూడా మంచి మంచి గొప్ప రచనలు చేస్తారు వాళ్ళు. సో అది ఆ రచనలు మనం పాడుతూ గీతాలు ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ ఆయన ఇవి ఈ విధంగా తెలిపారు. ఏదో అలా రాసేసి మీరు నేర్చుకోండి అని వదిలేయడం కాకుండా, ఎవరైతే బ్రహ్మ ముహూర్త సమయమున గురుదేవుని ఉద్దేశించి ఈ సుందరమైన ప్రార్థనను అత్యంత శ్రద్ధతో గొంతెత్తి స్తుతిస్తారో వారు మరణాంతరము బృందావనేశ్వరుడైన శ్రీకృష్ణునికి స్వయముగా సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు. సో ఇప్పుడు మన గోల్ ఏంటి అంటే టు రీచ్ గోలోక అని చెప్తాం మనం. మనది ఏంటి, మన యొక్క విశిష్టత, మనం ఎందుకు ఇలా కృష్ణ చైతన్యంలో ఉన్నాము అంటే గోలోకానికి వెళ్ళడానికి అని చెప్తూ ఉంటాం. సో గోలోకం వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు అంటే, ఇక్కడ మంచి ఒక అవకాశం ఉంది మనకి, ఈ పాట నేర్చుకుని బ్రహ్మ ముహూర్తాన అన్నారు అంటే 2 గంటలు సూర్యోదయానికి ముందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలకు అనుకుందాం, 6:30కి సూర్యోదయం, ఎగ్జాక్ట్లీ 4:30కి మనం ఈ పాట పాడుకోవాలన్నమాట. పాడుకున్నట్లయితే మరణాంతరము మనం గోలోకానికి వెళ్ళినట్లయితే శ్రీకృష్ణుణ్ణి స్వయంగా సేవించుకునే భాగ్యాన్ని పొందుతారు అన్నారు. చూడండి మనకి కృష్ణ చైతన్యంలో మనకి ఎంత ఈజీ అయిపోతుందో. తపస్సులు చేయక్కర్లేదు, ఎక్కువ దాన ధర్మాలు చేయక్కర్లేదు, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి కదా మనం చేసుకునే యజ్ఞాలు. సో సత్యయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో చేసిన కష్టతరమైన పనులన్నీ తీసేసి కలియుగంలో నామ సంకీర్తన మాత్రమే మనకిచ్చారు. సో నామ సంకీర్తన చేస్తూ ఇలాంటి కీర్తనలు పాడుకున్నట్లయితే గోలోకానికి చేరుకోవడమే కాకుండా శ్రీకృష్ణుణ్ణి సేవించుకోవచ్చు, అంటే హైయెస్ట్ దొరుకుతుంది మనకి అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు రచించి మనకి అర్థం చెప్పారు. సో ఈరోజు మాతాజీ 4 చెప్తారు, ఆ 4 మనం నేర్చుకుందాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో 4 చెప్తారు. హరే కృష్ణ మాతాజీ, యూ కెన్ కంటిన్యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మనీషా మాతాజీ, కెన్ యూ మేక్ 3 people raise their hands and one after the other can you call them out? ఓకే మాతాజీ. ఫస్ట్ ఉమా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు మనం ఫస్ట్ పారాగ్రాఫ్ ప్రాక్టీస్ చేద్దాము. నేను మిమ్మల్ని మీరు నన్ను వినండి, తర్వాత రిపీట్ చేయండి, ఓకేనా? ఓకే మాతాజీ. తర్వాత మిమ్మల్ని ఒకసారి పాడిస్తాను. ఓకే మాతాజీ. ఓకే. సంసార దావా నలలీఢలోకా త్రాణాయ కారుణ్య ఘన ఘన త్వం. మాతాజీ ఒకసారి రిపీట్ చేస్తారా? సంసార దావా నలలీఢలోక త్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం. ఒకసారి మళ్ళీ 1 లైన్ చేద్దాం. సంసార దావా నలలీఢలోక సంసార దావా నలలీఢలోక త్రాణాయ కారుణ్య ఘన ఘన త్వం. ప్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం. ప్రాప్తస్య కళ్యాణ గుణర్నవస్య ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. మాతాజీ ఒకసారి మీరు పాడతారా? మొత్తం పాడనా మాతాజీ? ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ పాడండి. సంసార ధావా నలలీఢలోక
త్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం ప్రాప్తస్య కాలాన్య గుణార్ణవస్య వందే గురుః శ్రీచరణవిందం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ మీరు వర్డ్స్ ఒకసారి మళ్ళీ అటెంటివ్గా చూసి ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ కళ్యాణ గుణర్ణవస్య అది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అండ్ లాస్ట్ లైన్లో కూడా వందే గురు శ్రీ చరణార విందం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ, మనీషా మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. మాతాజీ ఒకసారి నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి, తర్వాత మీరు మొత్తం పారాగ్రాఫ్ ఒకసారి పాడండి. ఓకే మాతాజీ. సంసార దావా నలలీఢలోక. మాతాజీ వాక్యం మళ్ళీ చెప్పాలి మాతాజీ. ఒక్కొక్క లైన్ రిపీట్ చేయండి, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మ్యూట్లో ఉన్నా కానీ ప్లీజ్ మీరు రిపీట్ చేయండి. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు ట్యూన్ అలా వస్తుంది. ఓకేనా? ఓకే మాతాజీ, ఇప్పుడు మీరు రిపీట్ చేయండి. సంసార దావా నలలీఢలోక. సంసార దావా నలలీఢలోక. త్రాణాయ కారుణ్య గణ గణత్వం. త్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం. ప్రాప్తస్య కళ్యాణ గుణర్ణవస్య. ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య. వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. మాతాజీ ఒకసారి పాడతారా మీరు ఈ ఫస్ట్ పారా? ఓకే మాతాజీ. సంసార దావా నలలీఢలోక. త్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం. ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య. వందే గురు శ్రీ చరణారవిందం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్. మనీషా మాతాజీ ఇంకొక మాతాజీకి ఈ పారాగ్రాఫ్ చెప్పండి. ఓకే మాతాజీ. టి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. మాతాజీ నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి, తర్వాత మీరు మొత్తం ఒకసారి పాడండి. ఓకే మాతాజీ. మిగతా వాళ్ళు కూడా మ్యూట్లో ఉన్నా, నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మ్యూట్లో ఉన్నా ప్లీజ్ మీరు కూడా రిపీట్ చేయండి. సంసార దావా నలలీఢలోక. సంసార దావా నలలీఢలోక. త్రాణాయ కారుణ్య గణ గణత్వం. త్రణయ కారుణ్య గణ గణత్వం. ప్రాప్తస్య కళ్యాణ గుణర్ణవస్య. ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య. వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురుః శ్రీచరణారవిందం. హరే కృష్ణ మాతాజీ ఒకసారి ఫస్ట్ పారా మీరు పాడతారా? ఓకే మాతాజీ. సంసార దావా నలలీఢలోక. త్రణయ కారుణ్య గణ గణత్వం. ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య. వందే గురుః శ్రీచరణారవిందం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్, బాగా పాడారు. థ్యాంక్ యూ ఓకే, మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనీషా మాతాజీ ఇప్పుడు నెక్స్ట్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి. విల్ డూ ద సెకండ్ పారాగ్రాఫ్. ఓకే మాతాజీ. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. మాతాజీ ఒకసారి నేను
తను మీరు రిపీట్ చేయండి. మిగతా వాళ్ళు ఓకే కూడా మాతాజీ. మ్యూట్ లో ఉన్న రిపీట్ చేయండి. ఓకేనా? మహాప్రభు కీర్తన నృత్య గీత మహాప్రభో కీర్తన తన నృత్య గీత వాదిత్రమాద్యాన్ మనసోరసేన వాదిద్యమాద్య మనసోప చెప్పండి మాతాజీ. హా వాదిత్రమాద్యాన్ మనసోరసేన వాదిద్యమాద్య మనసోన వాదిత్ర మాద్యాన్ వాదిద్య వాదిత్ర త్ర వాదిత్ర మాద్యాన్ వాదిద్ర వాదిద్ర త్ర మాతాజీ త్ర ఇద్ర త తాడు హరే తాడు అని కృష్ణ చెప్తారు కదా. వాదిత్ర హరే మాద్యాన్. కృష్ణ సారీ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. వాదిత్య వాదిత్ర ఎస్ వాదిత్ర వాదిద్ర మాధ్య మాద్య మనసో మనసో రసేన వాదిద్ర మాద్య మనసో నరసేన. ఓకే, మీరు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి మాతాజీ. ఓకే మాతాజీ. వస్తుంది. రోమాంచకం పాశుతరంగ బాజో వందే గురు శ్రీ చరణారవిందం. కరెక్ట్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చదవండి మాతాజీ. ఒకసారి చదవండి. త్రాణాయ కారుణ్య గణా మాతాజీ సెకండ్ పారాగ్రాఫ్. ఓకే మాతాజీ. సారీ. మహాప్రభో కీర్తన నృత్య గీతం వాదిద్రమాద్య మనసో నరసేన రోమాంచకం పాశ్రుతరంగ బాజో వందే గురు శ్రీ చరణారవిందం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ వచ్చిందా? మాతాజీ ఇంకా కొంచెం మీరు విని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కొంచెం వర్డ్స్ చూసి పాడాలి మాతాజీ. అప్పుడు అటెంటివ్ గా చూస్తే వచ్చేస్తుంది మీకు. ఇది ఒక్కటే అవుతుంది మాతాజీ. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. మహాప్రభు కీర్తన నృత్య గీత మహాప్రభో కీర్తన నృత్య గీత వాదిత్ర మాద్యాన్ మనసోరసేన వాదిద్రమాద్య మనసో నరసేన వాదిత్ర వాదిద్ర ద్ర కాదు మాతాజీ. త్ర ఈద్ర త్ర త్ర ద్ర ద్ర కాదు. మీరు చదువుతున్నారా స్క్రీన్ లో? వాదిత్ర వాదిత్ర కరెక్ట్. వాదిత్ర మాద్య వాదిత్రమాద్య మనసో రసేన. కరెక్ట్ మాతాజీ. రోమాంచకం పాశ్రుతరంగ బాజో రోమాంచకం పాశ్రుతరంగ బాజో వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. కరెక్ట్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. నెక్స్ట్ సుధా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒకసారి నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి. తర్వాత మీరు ఒకసారి ప్రయత్నించండి. మహాప్రభో కీర్తన నృత్య గీత. వన్ లైన్ మాట్లాడు. వన్ లైన్ రిపీట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా మ్యూట్ లో ఉన్న రిపీట్ చేస్తారు. సో అలా ప్రాక్టీస్ అవుతుంది. మహాప్రభో కీర్తన నృత్య గీత.
మీకు మొత్తం వచ్చేస్తే చదివేసాను మాతాజీ. మీరు చెప్పారు కదా మాతాజీ ఇందాక. ఓకే. మహాప్రభో కీర్తన నృత్య గీత వాదిత్యమాఖ్యాన్ మనసోరసేన రోమాంచకంపా శృతిరంగబాజో వందే గురో శ్రీ చరణారవిందం. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద మాతాజీ, ధన్వత్ ప్రణామ్. మాతాజీ నేను ఒక్కొక్క లైన్ పాడిస్తాను, మీరు రిపీట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా మీరు మ్యూట్లో ఉన్నా రిపీట్ చేయండి. మీరు ఎంత రిపీట్ చేస్తే మీకు ట్యూన్ అంత బాగా వస్తుంది. ఓకేనా? మహాప్రభో కీర్తన నృత్య గీత మహాప్రభో కీర్తన నృత్య గీత వాదిత్రమాద్యాన్ మనసోరసేన మనసో నరసేన మనసోరసేన మనసో నరసేన మనసోరసేన మనసో రసేన రోమాంచకంపాశ్రుతరంగభాజో రోమాంచకంపాశ్రుతరంగభాజో వందే గురో శ్రీచరణారవిందం వందే గురు శ్రీ చరణారవిందం. మాతాజీ ఒకసారి పాడతారా సెకండ్ పారాగ్రాఫ్? ఇదే మహాప్రభ కాడి నుంచి పాడతాం. అక్కడి నుంచి పాడండి మాతాజీ. మహాప్రభో కీర్తన నృత్య గీత వాదిత్య మాద్య మననసోరసేన రోమాంచకంప శృతరంగ బాజో వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరికీ ఈ లైన్ ఒకసారి నేను మళ్ళీ పాడతాను. వాదిత్రమాద్యాన్ మనసోరసేన. ఇది మీరు అందరూ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. మాతాజీ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి సో దట్ వి ప్రాక్టీస్ 3. ఓకే మాతాజీ. రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒకసారి నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా మ్యూట్లో ఉన్న రిపీట్ చేయండి. ఓకేనా? శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధనిత్యనాన్ శృంగార తన్మందిరమార్జనాదౌ శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి వందే గురో శ్రీచరణారవిందం వందే గురో శ్రీ చరణారవిందం. మాతాజీ ఒకసారి మీరు పాడతారా థర్డ్ పారాగ్రాఫ్? శ్రీ విగ్రహారాధన నిత్యానాన శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంచ నియుంజతోపి వందే గురో శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్ పంపాపాల్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ ఐల్ సింగ్, యూ రిపీట్. అదర్స్ మిగతా వాళ్ళు కూడా రిపీట్ చేయండి. బికాస్ ఈ పారాగ్రాఫ్ ట్యూన్ వేరే పారాగ్రాఫ్ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంది, సో ఇది కొంచెం గమనించాలి మీరు. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాదౌ శృంగార తన్మందిరమార్జనాదౌ
युक्तस्य भक्तांश्च नियुञ्जतोऽपि युक्तस्य वक्तांश्च नियुञ्जतोऽपि वन्दे गुरो श्रीचरणारविन्दम् वन्दे गुरु श्रीचरणरविन्दम्। Hari Bol Mataji, can you sing once? Yes, Mataji. Yes. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరామార్జనాదౌ యుక్తస్య భక్తంచ నియుంజతోపి వందే గురు శ్రీ చరణరవిందం. Hari Bol Mataji, thank you so much. Hari Krishna. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Thank you, Hari Krishna. Mataji, ఇంకా ఒక్కరిని ఇది ఈ పారాగ్రాఫ్ పాడిద్దాం, then we'll go to the next. ఓకే మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరి కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒకసారి మీరు నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా రిపీట్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత రిపీట్ చేస్తే ఆ ట్యూన్ అలా వస్తుంది కాబట్టి. ఓకేనా? శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాదౌ శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి యుక్తస్య భక్తంచ నియంజతోపి వందే గురో శ్రీచరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. మాతాజీ ఒకసారి మీరు ఈ పారాగ్రాఫ్ పాడతారా? థర్డ్ పారాగ్రాఫ్. సరే. విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తంచ నియంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు మనం ఫోర్త్ పారాకి వెళ్దాం. మనీషా మాతాజీ మీరు ఇంకా 1 సెకండ్ ఇంకా ముగ్గురిని సెలెక్ట్ చేయండి మాతాజీ, ఇప్పటి వరకు సెలెక్ట్ చేయని వాళ్ళు. ఓకే మాతాజీ. అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు నేను ఒకసారి పాడతాను, మీరు రిపీట్ చేయండి. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాదాన తృప్తాన్ హరిభక్త సంగ స్వాద్వాన తృప్తాన్ హరిభక్త సంఘాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ కృత్వైవ తృప్తిం భజతః సదైవ వందే పాడండి మాతాజీ. వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ. ఇప్పుడు ఈ 4 లైన్స్ ఒకసారి పాడతారా? చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద సాద్వాన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్ కృత్వైవ తృప్తిం భజతః సదైవ వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో కృష్ణ మచ్. హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. నెక్స్ట్ పిలవాలా మాతాజీ? నెక్స్ట్ పిలవండి మాతాజీ. సుధా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరి కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒకసారి నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి, తర్వాత మీరే పాడండి. ఓకే ఓకే. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద స్వాదాన తృప్తాన్ హరిభక్త సంఘ స్వాదాన తృప్తాన్
हरिभक्तसङ्गान् कृत्वैव तृप्तिं भजतः सदैव कृत्वैव तृप्तिं भजतः सदैव वन्दे गुरो श्रीचरणारविन्दम् वन्दे गुरो श्रीचरणारविन्दम् ఓకే మాతాజీ ఒకసారి మీరు పాడతారా పాడండి चतुर्वेद श्री भगवत्प्रसाद सात्वन्न तृप्तान् हरिभक्तसङ्घान् మాతాజీ కృత్వైవ తృప్తిం కూడా పాడాలి कृत्वैव तृप्तिं भजत सदैव कृत्वैव तृप्तिं भजतः सदैव वन्दे गुरो श्रीचरणारविन्दम् हरि बोल माताजी थैंक यू सो मच మనీషా మాతాజీ నెక్స్ట్ సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరి కృష్ణ మాతాజీ. మాతాజీ ఒకసారి నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి, తర్వాత మీరు పాడండి. సరే మాతాజీ. ఓకే. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాదాన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్ స్వాద్వాన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ కృత్వైవ తృప్తిం భజతః సదైవ వందే గురో శ్రీచరణారవిందం వందే గురుం శ్రీచరణారవిందం. ఒకసారి మీరు పాడతారా మాతాజీ? చూసి పాడండి. పాడతా మాతాజీ. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాద్వాన్న తృప్తాను హరిభక్త సంఘాన్. ఒక్క నిమిషం మాతాజీ, ఇది వస్తలేదు మాతాజీ. ఒక్క నిమిషం, నా స్క్రీన్ నేను స్క్రీన్ స్టక్ 1 minute మాతాజీ. ఇది పాడండి. కృత్వైవ తృప్తిం భజతః సదైవ వందే గురుం శ్రీచరణారవిందం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి పాడదాము. ఈ 4 paragraphs మళ్ళీ రిపీట్ చేద్దాం. మనీషా మాతాజీ ఇంకా నెక్స్ట్ 3 మెంబర్స్ని ఇప్పుడు ఎవరెవరు ఫస్ట్ పారాగ్రాఫ్ పాడలేదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు ఫస్ట్ పారాగ్రాఫ్ పాడలేదు వాళ్ళ నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి మాతాజీ. ఓకే మాతాజీ. హేమారాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు కూడా రిపీట్ చేయండి, సో దాట్ మీరు ఎంత రిపీట్ చేస్తే ట్యూన్ అండ్ వర్డ్స్ కరెక్ట్గా వస్తాయి. ఓకే. సంసార దావా నలలీఢలోక సంసార దావా నలనీడలోక త్రాణాయ కారుణ్య ఘన ఘనత్వం త్రాణాయ కారుణ్య గణగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణర్నవస్య ప్రాప్తస్య కళ్యాణ గుణర్నవస్య వందే గురో శ్రీచరణారవిందం వందే గురు శ్రీచరణారవిందం. మాతాజీ ఒకసారి మీరు పాడతారా ఫస్ట్ పారాగ్రాఫ్? సంసార దావా నలలీడలోక త్రాణాయ కారుణ్య గణగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీచరణారవిందం. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ, మనీషా మాతాజీ నెక్స్ట్. పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒకసారి నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా రిపీట్ చేయండి, సో దట్ మీకు కూడా ట్యూన్ అండ్ వర్డ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ తర్వాత మాతాజీ మీరు పాడాలి. ఓకే ఓకే. సంసార దావా నలలీఢలోకా సంసార దావా నలనీలలోకా త్రాణాయ కారుణ్య గణగణత్వం ప్రాప్త్యస్య కళ్యాణ గుణనవాస్య వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ, మీకు వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మనీషా మాతాజీ నెక్స్ట్. పంపపాల్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, వుడ్ యూ లైక్ టు సింగ్ దిస్ ఆర్ వుడ్ యూ వాంట్ మీ టు సింగ్ వన్స్? Whatever you say, if you tell, I'll sing. You see where I'm going wrong. Okay. Okay, okay, Mataji. Samsara. Yes, Mataji, you sing first and then I'll tell. Yes. Sansara dava nalalidaloka tranaya karunya ghana ghanatvam praptasya kalyana gunanavasya వందే గురు శ్రీ చరణారవిందం. Hari bol Mataji, you got it. Hare Krishna. Manisha Mataji next. నెక్స్ట్ రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీకు ఇది వచ్చిందా, మీరు పాడతారా? నేను ఒకసారి పాడమంటారా? పాడతా మాతాజీ, పాడండి మాతాజీ. సంసార దావా నలలీడలోక త్రాణాయ కారుణ్య ఘనఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీ చరణారవింద. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్. ఎవరెవరు సెకండ్ పారాగ్రాఫ్ ఇందాక ప్రాక్టీస్ చేయలేదు, మీరు హ్యాండ్ రేస్ చేయండి. అండ్ మనీషా మాతాజీ, కెన్ యూ సెలెక్ట్ 3 members ఫర్ సెకండ్ పారాగ్రాఫ్? ఓకే మేడం. లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు సెకండ్ పారాగ్రాఫ్ చేశారనుకుంటా కదా, బట్ ఓకే పర్వాలేదు. చదవమంటావా మాతాజీ? మీరు పాడండి మాతాజీ. ఇదే మాతాజీ నేను చదివింది అప్పుడు. అవునవును నాకు గుర్తుంది. సరే పర్వాలేదు, మీరు ఒకసారి ఇది పాడండి, నేను వింటాను. మహాప్రభో కీర్తన నృత్య గ్రీత వాదిత్రమాద్య మన నసోరసేన రోమాంచకం శృతరంగ బాజో వందే గురో శ్రీ చరణారవిందం. ఓకే మాతాజీ, ఒక్కసారి మీరు నాతో నేను పాడతాను, ఒకసారి రిపీట్ చేయండి. ఓకేనా? మీకు ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకా కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఓకేనా? సరే మాతాజీ. ఓకే. మహాప్రభో కీర్తన నృత్య గీత మహాప్రభో కీర్తన నృత్య గీత వాదిత్రమాద్యాన్ మనసోరసేన వాదిత్యమాద్య మనసోరసేన మనసారసేన రోమాంచకంపాశ్రుతరంగబాజో శృతరంగబాజో వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. మాతాజీ మీరు ఒకసారి పాడతారా?
పాడతాను మాతాజీ. పాడండి మాతాజీ. శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తౌ స నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్ అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు పాడతారా? నేను ఒకసారి రిపీట్ చేస్తారా? ఒకసారి రిపీట్ చేయండి. ఓకే మాతాజీ. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాదౌ శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి యుక్తస్య భక్తాంచ నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ. ఒకసారి మీరు పాడతారా? హరే కృష్ణ. శ్రీ విగ్రహారాధనా నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తా చ నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మనీషా మాతాజీ నెక్స్ట్. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు పాడతారా? ఒకసారి నన్ను పాడమంటారా? పాడతాను, చూడండి మాతాజీ. ఓకే చూస్తాను, పాడండి. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమర్జనౌదా యుక్తస్య భక్తాంచ నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు కరెక్ట్ గానే పాడారు. అంటే కొన్ని వర్డ్స్ ట్యూన్ ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అండ్ వర్డ్స్ సెకండ్ లైన్ లో శ్రీ విగ్రహారాధన నిత్య నా ఒక నిమిషం నానా శృంగార తన్మందిర మార్జనాదో ఇక్కడ మార్జనాదో మీరు కొంచెం ఇంకా ప్రాక్టీస్ అబ్జర్వ్ చేయాలి మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మనీషా మాతాజీ నెక్స్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. మనీషా మాతాజీ నెక్స్ట్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి. టీ దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇది ఒకసారి మీరు పాడతారా? ఓకే పాడతాను మాతాజీ. పాడండి మాతాజీ. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద స్వాదా మాతాజీ ఈ లైన్ చెప్పరా మాతాజీ? ఓకే ఇది నేను ఫస్ట్ నుంచే చెప్తాను మాతాజీ, లేకపోతే కన్ఫ్యూజింగ్. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద స్వాదాన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్ స్వాదాన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురు శ్రీ చరణారవిందం వందే గురు శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు పాడతారా? పాడమంటే పాడతాను. పాడండి మాతాజీ. ఓకే.
चतुर्विधा श्रीभगवत्प्रसाद स्वाधानतृप्तान् हरिभक्तसङ्गान् कृत्वैव तृप्तिं भजतः सदैव वन्दे गुरुः श्रीचरणरविन्दम्। हरि बोल माता जी, थैंक यू सो मच। हरे कृष्ण माताजी, థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మనీషా మాతాజీ, ఇంకా ఇద్దరిని ఈ ఫోర్త్ పారాగ్రాఫ్ జయశ్రీ చేయమని. మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు ఒకసారి పాడతారా? ఎస్ మాతాజీ పాడతాను. ఫోర్త్ పారాగ్రాఫ్ చతుర్విధాశ్రీ నుంచి పాడండి. ఓకే మాతాజీ. చతుర్విధాత్ర శ్రీ భగవత్ ప్రసాద సద్వన్న తృప్తన్ హరిభక్త సంగన్. గౌడీయ వైష్ణవ గీతాలను ఉంది మాతాజీ. దాని కింద మాతాజీ, దాని కింద నుంచి పాడండి. తృప్తి భజత సదైవ వందే గురు శ్రీ చరణారవిందం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. వచ్చిందా మాతాజీ? ఆల్మోస్ట్ వచ్చింది మాతాజీ. ట్యూన్ ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి, బట్ వచ్చేస్తుంది. మీరు ఎన్ని టైమ్స్ వింటారో, అది కూడా అటెంటివ్గా ఎన్ని టైమ్స్ వింటారో అబ్జర్వ్ చేసి అప్పుడు వస్తుంది మాతాజీ. ఓకే, ఇంకా ఇద్దరిని థ్యాంక్ యూ మాతాజీ. మనీషా మాతాజీ ఇంకా ఇద్దరిని పాడిద్దాము, అండ్ దెన్ ఓకే మాతాజీ. రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి మీరు పాడతారా? పాడతా మాతాజీ. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద స్వాద్వన్న తృప్తాన్ హరిభక్త సంగాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురో శ్రీ చరణారవిందం. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాతాజీ ఇంకొకరిని పాడిద్దాము, అండ్ దెన్ అనురాధ మాతాజీ చేసుకోండి. ఒకసారి మాతాజీ పాడాక నేను మొత్తం ఒకసారి పాడతాను, సో దట్ మీకు ఈజీ కూడా ఉంటుంది. ఓకే, అనురాధ మాతాజీ మీరు ఒకసారి పాడతారా, రిపీట్ చేస్తారా? పాడతానండి. పాడండి మాతాజీ. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాత్మాన తృప్తాన్ హరిభక్త సంగాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురో శ్రీ చరణారవిందం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఒకసారి మొత్తం పాడతాను, సో దట్ మీకు కొంచెం అర్థమవుతుంది ట్యూన్ కూడా, అండ్ దెన్ టు పరిపూర్ణ మాతాజీ. ఓకే. సంసారదావానలలీఢలోకా త్రాణాయ కారుణ్యగణగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురో శ్రీ చరణారవిందం. महाप्रभो कीर्तन नृत्य गीता वादित्रमाद्यान् मनसोरसेन रोमाञ्चकम्पाश्रितरङ्गभाजो वन्दे गुरो श्रीचरणारविन्दम्. श्रीविग्रहाराधन नित्यनाना शृङ्गारतन्मन्दिरमार्जनादौ युक्तस्य भक्तांश्च नियुञ्जतोऽपि वन्दे गुरो श्रीचरणारविन्दम्. चतुर्विधा श्री
भगवत्प्रसादा स्वादान्न तृप्तान् हरिभक्तसङ्घान् कृत्वैव तृप्तिं भजत सदैव वन्दे गुरो శ్రీచరణారవిందం. హరే కృష్ణ. ఇప్పటి వరకు 4 పారాగ్రాఫ్స్ ఈరోజు మనం పాడాము. నేను ఒకసారి రికార్డింగ్ కూడా పెడతాను, మీరు ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. సో నైస్లీ మెయింటైన్ ద క్లాస్. చాలా బాగా మేనేజ్ చేశారు అండ్ విదిన్ టైం కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో సో మచ్. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఒక్క 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఎంత పడుతుందో ఈ 4 మనం నేర్చుకున్నాం కదా. సో ఆ 4 నేర్చుకున్న దానికి అర్థం ఏంటో మనం ఒక్కసారి బుక్లోంచి మనం చదువుకుందాం. ఓకే. సో ఇక్కడ మాతాజీ చెప్తున్నారు రిపీట్ చేయండి చేయండి అని చెప్పేసి. సో మనం ఎంత రిపీట్ చేస్తే అంత వస్తుంది అని. మనం మ్యూట్లోకి వెళ్ళిపోవాలి, పూర్తిగా మ్యూట్లోకి వెళ్ళిపోయి మనం ఎంత గట్టిగా అయినా పాడుకోవచ్చు కదా. ఎవరికి వినిపించదు, మనకే వినిపిస్తుంది, అంటే గ్రూప్లో వినిపించదు. సో అలా మీరు గ్రూప్లో పాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో మ్యూట్ ఉండాలి, మీరు పాడుకోవాలి గట్టిగా చక్కగా. ఇప్పుడు మాతాజీ రిపీట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా పాడుతున్నారు, అంటే మీకు 2 ఛాన్సెస్ వస్తాయి. ఎంతమంది మాతాజీలు పాడుతుంటే అన్ని ఛాన్సెస్ మీకు వస్తాయి అన్నమాట. సో అలా రిపీట్ చేస్తూ మాతాజీ రికార్డింగ్ పెట్టినప్పుడు ఆవిడ గ్యాప్ ఇస్తున్నారు చక్కగా పక్కన. అంటే విన్న తర్వాత మళ్ళీ మనం పాడుకునే సమయం ఇచ్చి మళ్ళీ విని, లేకపోతే మనం పాట నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వింటాము, అక్కడ పాజ్ చేస్తాము, తర్వాత మళ్ళీ వింటాము, అలా లేకుండా చాలా ఈజీగా ఇస్తున్నారు మాతాజీ. సో మీరంతా ఎంత ప్రాక్టీస్ చేసి వచ్చిన దాన్ని మీరు ఈ రోజంతా రేపంతా మనకి అదే తిరుగుతూ ఉంటే మైండ్లో చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఆ పాట. మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున లేచి స్నానం చేసి మీకు మంగళారతి చేయాలనిపించినప్పుడు ఈ పాట పాడుకోండి. ఓకే. చాలా బాగుంటుంది ఈ పాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నారంటే శ్రీ గురుదేవులు, ఇక్కడ గురువాష్టకం అంటే గురుదేవులు ఎలా ఉన్నారు ఏంటి, ఫస్ట్ గురుదేవులకి పూజ చేసిన తర్వాతే దైవానికి పూజ చేయాలి అని చెప్తారు. సో ఇక్కడ గురుదేవులు మనది పూజ చేసినప్పుడు ఏమేం పోగొడతారు, మనం ఒక ధావాగ్నిలో ఉన్నాము, ఒక బాధలో ఉన్నామా లేదా మనం అందరం. హరే కృష్ణ. మనం ఏం భగవద్గీతలో దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాం. ఎప్పుడు ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది మనకి, ఒకటి కాకపోతే ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే శ్రీ గురుదేవులు కరుణాసాగర్ నుండి వరాలను పొందుచున్నారు. మేఘము వర్షించి కార్చిచ్చును ఆర్పునట్లుగా శ్రీ గురుదేవులు సంసారం అనేది కార్చిచ్చును ఆర్పి భౌతిక దుఃఖములతో బాధపడుచున్న జగత్తును విముక్తి గావించుచున్నారు. అంటే ఇక్కడ మంట మండుతుంది అనమాట మనకి ఆ బాధతోని లోపల. సో ఇలా కార్చిచ్చు అంటే ఏంటి, బాగా ఎక్కువ మంటలు, ఆ మంటల్ని వర్షం నీళ్ళ ద్వారా ఆర్పవచ్చు, కానీ ఒకసారి ధావాగ్ని అయిపోతుంది, ఎంత పెద్ద వర్షం పడ్డా కానీ ఆరదన్నమాట. సో ఇటువంటిది కూడా మన గురుదేవులు ఆర్పుతారు అని ఇక్కడ చెప్తున్నారు. అటువంటి గురుదేవులకి నా యొక్క వందనాలు అని ఫస్ట్ చెప్పటం అన్నమాట. అర్థమైందా? మన దుఃఖాలు ఎలా ఉన్నాయంటే సాగరం అంటే ఏంటి, పెద్ద సముద్రం అన్నమాట. ఓకే. ఆ సముద్రం అంటే దుఃఖాల్ని కూడా ఎవరు పోగొడతారు, చిటికలో ఇలా చిటికేస్తే పోతాయి. ఎవరు? గురుదేవులు అన్నమాట. అటువంటి గురుదేవులకి నా యొక్క వందనాలు అంటే ఇక్కడ గురుదేవుల యొక్క లక్షణాలన్నీ మనకు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అని అంటే గురుదేవులు అంత శుద్ధ భక్తులు అన్నమాట. ఆయనకి భగవంతుడు తప్ప వేరేది ఏమీ ఉండదు. అలాంటి గురుదేవుల్ని మనం ఫాలో అయ్యి పట్టుకున్నట్లయితే మనం ఏమవుతాము, డైరెక్ట్ గోలోకంకి వెళ్ళడమే కాదు, కృష్ణ సేవ చేసుకోవచ్చు ఈ పాట వల్ల. సో ప్రాక్టీస్ బాగా చేసుకోండి. ఓకే. ఫస్ట్ది అనమాట. మళ్ళీ ఒక్కసారి చదువుతాను చూడండి. శ్రీ గురుదేవులు కరుణాసాగర్ నుండి వరాలు పొందుచున్నారు.
మేఘము వర్షించి కార్చిచ్చును ఆర్పునట్లుగా శ్రీ గురుదేవులు సంసారం అనేది కార్చిచ్చును ఆర్పి భౌతిక దుఃఖములతో బాధపడుచున్న జగత్తును విముక్తి గావించుచున్నారు. భౌతిక దుఃఖాల నుండే జగత్తు అంటున్నారు, అంటే మనం ఉండే భౌతిక లోకము. అటువంటి కళ్యాణ గుణ సాగరుడైన శ్రీ గురుదేవులకి, ఆయన యొక్క పాద పద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామములు. ఇక్కడ మనం అంటున్నాం కదా, వందే గురో శ్రీ చరణారవిందం అని. చరణాలు అని అంటే పాదాలు అన్నమాట. మీ పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను అని చెప్పటం అన్నమాట. అది గురుదేవుల యొక్క ప్రార్థన. సో అది ఇక్కడ మనకి కారుణ్య అన్న త్రాణాయ కారుణ్య ఘనాత్వం అంటే ఈ కారుణ్యం కలిగిన వంటి గురుదేవులు. గురుదేవులకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత కారుణ్యము, అంటే ఇంత దయాగుణం ఎందుకు వచ్చింది? వీళ్ళందరినీ ఉద్ధరించాలి అనే దయాగుణం ఎప్పుడు వస్తుంది? ఆయన శుద్ధ భక్తుడైనప్పుడు అనమాట. సో మనము ఒక కారు చిచ్చులో ఉన్నాం, ఒక కష్టంలో ఉన్నాం. ఆ కష్టాల నుండి అన్నిటినీ విడగొట్టేసి మనం చక్కగా ధామానికి తీసుకువెళ్ళే వంటి గురుదేవులకి మనం ఏం చేస్తున్నాం? ప్రణమిల్లుతున్నాం, అంటే ఆయన పాదాభివందనాలు చేస్తున్నాం అన్నమాట. దండవత్ ప్రణామం అంటాం కదా, అర్థం ఇది. అర్థమైందా? పూర్తిగా మనం ఒక బొంగులాగా కింద పడిపోయి ప్రణమిల్లడం అనమాట. అంటే పూర్తిగా పడుకునే వాళ్ళు మగవాళ్ళు, పురుషులు ప్రభుజీలు చేస్తారు. మనం అంగాల్ని తాకకుండా అలా చేయాలి, దాన్ని కూడా దండవత్ అని అంటారు. సో సెకండ్ పారాగ్రాఫ్కి మనం వెళ్ళినట్లయితే, మహాప్రభు అంటే ఎవరు? హరే కృష్ణ, ఎవరైనా చెప్పండి. హర్షినికి తెలుసు అన్ని. చైతన్య మహాప్రభు. వెరీ గుడ్, చైతన్య మహాప్రభు. మహాప్రభు కీర్తన నృత్య గీత అంటే మహాప్రభు ఏం చేస్తాడు? కీర్తన చేస్తూ ఉంటారు, నృత్యం ఆడతారు, మళ్ళా గీతాలు పాడుతుంటారు. సో ఏమన్నారు చూద్దాం. భగవంతుని దివ్య నామాలను కీర్తిస్తూ ఆనంద పారవస్యంతో నృత్యము చేస్తూ గీతాలను పాడుతూ సంగీత వాయిద్యాలను మ్రోగిస్తూ శ్రీ గురుదేవులు ఎల్లప్పుడూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనోద్యమము పట్ల హర్షాది రేఖముతో ఉందురు. సో మహాప్రభులు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు గురుదేవులు ఎలా ఉంటారంటే మహాప్రభు యొక్క కీర్తన చేస్తూ ఉంటారు. మహాప్రభుని తలుచుకున్నంతనే మనకి, మీకు చూపించాను కదా చైతన్య మహాప్రభు యొక్క అంటే మనము జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు చేస్తాం కదా. సో ఈ ఐదుగురిని నేను చూపించాను మీకు ఫోటో, మీ పుస్తకంలో కూడా ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు. చైతన్య మహాప్రభు ఎలా ఉంటారంటే ఎప్పుడు నృత్యం యొక్క భంగిమలోనే ఉంటారన్నమాట. ఆయన వెనుకుండే వాళ్ళంతా మృదంగాలు తాళాలు ఇలా మోగిస్తూ ఎప్పుడు సంకీర్తన చేస్తూనే ఉంటారు. అలాంటి సంకీర్తనని గురుదేవులు ఆస్వాదిస్తారు అన్నమాట. మనం కూడా మంగళారతికి వెళ్తే గుడికి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో ఆ మంగళారతి మనం చేసుకున్నా సరే ఒకలాంటి సంతోషం తెల్లారి, అమ్మయ్య నేను ఇవాళ మంగళారతి చేసుకున్నాను అంటే. ఏ సమయంలో చేసుకుంటాం మంగళారతి? ఇక్కడ చెప్పారు కదా బిగినింగ్ లో, బ్రహ్మముహూర్తము, సూర్యోదయానికి 2 గంటల ముందే మనము గురువుల ద్వారా భగవంతుడిని లేపటం అన్నమాట. సో మహాప్రభు యొక్క కీర్తన గుర్తు చేసుకొని గురుదేవుల వారు ఆ నృత్యం చేసుకుంటూ హర్షధ్వనులు అన్నమాట, అంటే చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అని చెప్తున్నారు. సో వారు తమ హృదయమునందు విశుద్ధ భక్తి రసాలను ఆస్వాదించుట చేత అప్పుడప్పుడు వారి రోమాలు నిక్కపొడుచుచు శరీరము కంపించుచు మరియు నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించును. చూడండి ఎంత దివ్యత్వం అంటే, గురుదేవులు మహాప్రభుని తలుచుకొని ఆ నృత్యం చేసుకుంటూ ఆయనని తలుచుకున్నప్పుడు రోమాలు నిక్కపొడ్చడం అంటే మనకి చాలా చలేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హెయిర్ స్టాండ్స్ ఆన్ ద బాడీ కదా. సో అలా రోమాలు నిక్కపొడుచుకోవడం అని భయం వేసినా జరుగుతాయి, ఏదో ఒక ఇమోషన్ వచ్చినప్పుడు అలా జరుగుతుంది. సో అలాంటి ఇమోషన్ మనకి చైతన్య మహాప్రభుని తలుచుకుంటేనే ఒకలాంటి ఇమోషన్, అలా గురుదేవులు తలుచుకుంటున్నారు అనమాట.
తలుచుకున్నంతనే ఆయన రోమాలన్నీ నిక్కపొడుచుకుని అన్నీ కంపించిపోతాయి అన్నమాట. అంటే మన అంగాలన్నీ, ఇప్పుడు మనం మొన్నటి దాకా ఎవరి గురించి చెప్పుకున్నాము? జగన్నాథుడి గురించి. జగన్నాథుడి యొక్క రూపం ఎందుకు వచ్చింది? కృష్ణుడి యొక్క దివ్య లీలలు, ఆయన లీలలు ఆయనే వింటున్నప్పుడు ఆయన అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంత ఆశ్చర్యం వేసింది. అవునా, నేను ఇటువంటి లీలలు అక్కడ బృందావనంలో చేశానా అని రోహిణి మాత చెప్తున్నప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా కంపించుకుపోయారు, చిన్నగా అయిపోయారు అనమాట. అలా సో మన బాడీనే మనం మర్చిపోయే అంత బాగా గురుదేవులు అలా అయిపోతారు మహాప్రభుని తలుచుకుంటే అని చెప్తున్నారు. అటువంటి గురుదేవుని పాద పద్మాలకు నా గౌరవపూర్వకమైన ప్రణామాలు. అంటే లాస్ట్కి ప్రతి వర్స్లో కూడా ఒక 3 ఉంటాయి లైన్లు. లాస్ట్ లైన్ మనం నేర్చుకున్నది వందే గురు శ్రీ చరణారవిందం, అంటే చరణాలకు వందనము ప్రణామము అని అర్థం అన్నమాట. సో ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది కారుణ్యం గల గురుదేవులకు, మన సంసార కారు చిచ్చుని వదిలించే యొక్క గురుదేవునికి మనం ప్రణామం చేస్తున్నాం. రెండవ దాంట్లో ఏంటి? మహాప్రభు యొక్క సంగీత వాయిద్యాలన్నిట్లో లీనమైపోయిన గురుదేవులు ఏ విధంగా ఉన్నారు? రోమాలన్నీ నిక్కపొడుచుకొని అన్ని శరీర అవయవాలు కంపించుకుపోయి ఉన్నటువంటి గురుదేవులకి మనం ప్రణామము చేస్తున్నాము. ఇవి 2 అయిపోయినాయి. మూడవది, శ్రీ గురుదేవులు మందిరంలో నిత్యము శ్రీ శ్రీ రాధాకృష్ణుల ఆరాధనలో నిమగ్నులై ఉందురు, మరియు అతడు వారి శిష్యులను కూడా అటువంటి ఆరాధనలో నిమగ్నులను చేయుదురు. సో గురుదేవులు మందిరంలో నిత్యము శ్రీ శ్రీ రాధాకృష్ణుల ఆరాధనలో, అంటే ఇప్పుడు మనం ప్రొద్దున్న ఏ టెంపుల్లో చూసినా గురుదేవులు రాధాకృష్ణుల ఆరాధనలోనే ఉంటారనమాట. సో 3వ పారాగ్రాఫ్లో ఏమనుంది ఇక్కడ? శ్రీ విగ్రహారాధన నిత్య నానా శృంగారతన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తస్య నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. ఇక్కడ చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నారంటే, శ్రీ విగ్రహారాధనలో గురుదేవులు ఎక్కడున్నారు? విగ్రహానికి ఆరాధన చేస్తూ రాధాకృష్ణుల శృంగార మార్జనాదవ్, శృంగారం చేస్తూ, మార్జనం అంటే క్లీనింగ్ చేయడం అన్నమాట. సో ఇలా చేయటంలో ఆయన పూర్తిగా నిమగ్నులైపోయారన్నమాట. పూర్తిగా హీఈస్ ఎమర్స్డ్ ఇన్ సర్వింగ్ రాధాకృష్ణ. సో మరియు అతడు వారి శిష్యులను కూడా అటువంటి ఆరాధనలు, ఇప్పుడు ఒక్కరు చేయలేరు కదా, ఒక పెద్ద గుడి ఉంది, మన ఇంట్లో కూడా ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పుడైనా పూజలో ఎంతమంది ఉంటే అంతమందిని మనం జాయిన్ చేసుకోవాలి, అప్పుడు ఆ పుణ్యం వాళ్ళకు కూడా వస్తుంది అన్నమాట. సో గురుదేవులు ఏం చేస్తున్నారు? ఆయన ఒక్కరే కాకుండా ఆయన యొక్క శిష్యుల్ని కూడా ఇటువంటి ఆరాధనలో, ఎటువంటి ఆరాధన? శృంగారం చేయడం, పువ్వులు కట్టడం, అల్లడము, పువ్వులు వేయడము, బట్టలు తొడిగించడము, ఊడ్చడము, తుడవడము. ఇప్పుడు మొత్తం తయారు చేసిన తర్వాత అన్ని పూల రెక్కలు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా, చీపురుతో కాకుండా బట్టతో నెమ్మదిగా తుడిచి గుడినంతా, దాన్ని మార్జనం అని అంటారనమాట. సో ఇక్కడ ఆరాధన నిమగ్నులై చేస్తారు. వారు అందమైన వస్త్రాలతో ఆభరణాలతో శ్రీమూర్తులను అలంకరించుదురు, మందిరంను పరిశుభ్రపరచుదురు. ఈ విధంగా శ్రీకృష్ణుని వారు వివిధ రకములుగా ఆరాధించురు. అటువంటి గురుదేవునకు పాద పద్మములకు నేను గౌరవపూర్వక ప్రణామములు. అంటే గురుదేవులు కంప్లీట్గా ఇమర్స్ అయిపోయి వాళ్ళ శిష్యుల్ని అందరినీ కలుపుకొని ఆరాధన చేస్తున్నారు. శ్రీ విగ్రహారాధన అంటే మనం కూడా విగ్రహాన్ని కడుక్కుంటాము, గంధం పెడతాము, కుంకం పెడతాము, తర్వాత పువ్వులు పెడతాము, అంత నీట్గా చేసుకున్నాక అప్పుడే కదా మనం ఆరతి ఇచ్చేది. సో ఇవన్నీ చేస్తున్నారు అని గుర్తు చేసుకొని ఆయన యొక్క పాద పద్మాలకి మనము ప్రణామం చేస్తున్నామని అర్థం. మూడవది. ఓకే, నెక్స్ట్, శ్రీ గురుదేవులు సదా శ్రీకృష్ణునికి 4 రకాలైన రుచికరమైన ఆహార పదార్థాలను అర్పించుదురు. సో మనం పూజ అయిపోయినాక ఏం చేస్తాము? భోగ పెడతాం. భోగ పెట్టినప్పుడు అన్ని రకరకాలు వండుతాం. ఏదో ఇంత అన్నం పప్పు కాకుండా ఒక 2-3 రకాలైనా మనం పెడతాం కదా భగవంతుడికి. సో ఎటువంటి రకాలు అని అంటే,
చతుర్విధా శ్రీ చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం. ఏంటంటే 4వది, ఇక్కడ 4 రకాలైన రుచికరమైన పదార్థాలు ఏవంటే చీకబడేవి. ఇప్పుడు మామిడి పండు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చీకుతాం కదా, సో అది. చప్పరించేవి, పులుపు పదార్థాలు కొన్ని ఉంటాయి బాగా చప్పరి, అది మింగాలనిపించదు, కాసేపు నాలుక మీద ఉంటేనే హాయిగా ఉన్నట్టు ఉంటుంది, సో అది చప్పరించేవి. త్రాగబడేవి, నీళ్లు తాగుతాం మధ్యలో, లేకపోతే కొన్ని పానీయాలు పక్కన పెట్టుకుంటాం కదా, సో కొబ్బరి నీళ్ళు లేకపోతే పానకం లాంటివి అలాంటివి. సో అండ్ మజ్జిగ కూడా ఇస్తూ ఉంటారు గుడిలో అన్నంతో పాటు, అవన్నీ ప్లేట్తో పాటు మజ్జిగ ఇస్తారు, మధ్య మధ్యలో త్రాగబడేవి. పీల్చబడేవి, ఏం పీలుస్తాం మనము, అంతా తిన్న తర్వాత ఆ పప్పు చారు మజ్జిగో ఏదో బాగుందని చెప్పి పిలుస్తూ ఉంటాం, నాకుతూ ఉంటాం కదా, సో ఇలా ఆస్వాదించేది. ఈ ఆస్వాదన ఏంటి అంటే ఈ పదార్థాలన్నిటినీ కూడా గురుదేవులు వడ్డిస్తారు శ్రీకృష్ణుడికి, భోగా పెడతారు అని చెప్పడం అన్నమాట. సో రుచికరమైన ఆహార పదార్థాలను అర్పించుదు. భక్తులు భగవత్ ప్రసాదంను గ్రహించి తృప్తి చెందినప్పుడు శ్రీ గురుదేవులు సంతృప్తి చెందుదురు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా పూర్వకమైన ప్రణామములు, పూర్వకమైన ప్రణామాలు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, గురుదేవులు పూజ చేసుకుని పక్కకు జరిపోవడం కాదు. మనం గుడికి వెళ్ళి చూసినట్లయితే మన ఆచార్యులందరూ పూజ చేసి పక్కకు జరిగిన తర్వాత భక్తులందరూ తినేటప్పుడు వాళ్ళు వడ్డిస్తారు కూడా, 1-2 స్పూన్లు అలా వేస్తారు. అది కాకుండా వాళ్ళు తినేటప్పుడు సంతృప్తితో తింటాం కదా మనం. ప్రసాదం అంటే ఫస్ట్ మనకు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది, రాధాకృష్ణులు భుజించిన తర్వాత మనం తింటున్నాం, దట్ ఈస్ మహాప్రసాదం. ఈ మహాప్రసాదాన్ని మనం ఆస్వాదించేటప్పుడు ఆ ప్రేయర్ చేసే సమయం కూడా మనం ఇయ్యం. మహాప్రసాదే గోవిందే అని మనం మంచిగా పూజ చేసుకుని శ్లోకం చదువుకుని అప్పుడు నమస్కారం పెట్టుకొని తినాలి. కానీ ఆ ప్రసాదం చూస్తుంటే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మొన్న కూడా నేను ఒక వీడియో చూసాను, ఆ టైం కూడా మనం ఇవ్వమంట. ఓకే, నేను అక్కడ ప్రసాదం భోగా పెట్టేటప్పుడే నేను చదివేసుకున్నానని చెప్పి ప్లేట్ మన దగ్గరికి రాగానే ఫస్ట్ పన్నీర్ ముక్కను ఇంకేదో ఆస్వాదించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది చూస్తే అరే నువ్వు పూజ చేసుకోకుండా ఎలా తింటున్నావు అని అడగరంట గురుదేవులు, ఆనందపడిపోతారంట. నేను చేసిన అంటే గురుదేవులకి ఏంటి, ఆ ప్రసాదము భక్తులు తినేటప్పుడు వచ్చే ఆనందం ఇంత అంత కాదనమాట. సో ఆనందపడే గురుదేవులకి నా యొక్క పాదాభివందనాలు, ప్రణామములు అని చెప్తున్నారనమాట. సో 4వ శ్లోకం అండి మీకు చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇనిషియేషన్ తీసుకోవాలనుకునే వారికి, షెల్టర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి, ఎక్కువగా ఎవరైనా గురుదేవుల ఆచార్యులు ఇదే అడుగుతారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే చతుర్విధ అంటే చతుర్రం అంటే 4. ఓకే, సో ఈ 4వ శ్లోకంలో అలానే ప్రారంభం అవుతుంది కాబట్టి మనం ఇంకా మర్చిపోలేము అనమాట. ఎందుకు ఇంత గుద్ది చెప్తున్నానంటే నన్నే కాదు చాలా మందిని ఇదే క్వశ్చన్ అడిగారు. సో జస్ట్ సింప్లీ సడన్ గా సింగ్ 4th స్టాంజా అనగానే ఇంకా మనం స్టార్ట్ చేసాం. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాదన తృప్తాన్ హరిభక్త సంగాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురు శ్రీ చరణరవిందం. ఆ విధంగా అనమాట. సో ఈ 4 పారాగ్రాఫ్స్ మనకి చాలా మధురంగా చెప్పారు మాతాజీ. సో మీరు కూడా అంతే మధురంగా పాడడానికి నేర్చుకోండి. మీరు పాడుతుంటే భగవంతుడు వచ్చేస్తాడు, ఇంకంతే. వాకిలి ఊడ్చారా, ఇల్లు ఊడ్చారా, ఇవన్నీ ఏం ఆలోచించారు. సంసార దావా పాడుతుంటే మీకు కలిగే భక్తి అప్పుడు మీకు అనిపిస్తుంది, ఈ గ్రూప్లో చేరాను, ఇంత వస్తుందా నాకు, ఇంత నేర్చుకుంటున్నానా, ఇంత గురుదేవుల కృప ఉంటుందా అనేది మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ క్లాస్కి మీరందరూ కూడా మాతాజీ ఎంత మధురంగా పాడారో అంతే మధురంగా మీరు పాడడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. అండ్ వర్డ్స్ కూడా మీరు ఫస్ట్ వర్డ్స్ నేర్చుకోవాలా. మేమంతా నేర్చుకునేటప్పుడు రాత్రి 12 దాకా కూడా కూర్చుని వర్డ్స్ నేర్చుకునేవాళ్ళం. ఫస్ట్ లెటర్ ఏంటి, త్రా ఏంటి, హా ఏంటి, అవి నేర్చుకుంటే రాగం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. రాగం నేర్చుకుని వర్డ్స్ నేర్చుకుంటే రాదు.
వర్డ్స్ చదవాలి, బాగా చదవాలి. ఫస్ట్ చదివి మీనింగ్ కూడా చదవండి. ఈ బుక్లో మీకు ఈ బుక్ మొత్తం కూడా నేను పెట్టాను గ్రూప్లో, మళ్ళీ కూడా పెడతాము. చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, స్పేర్ సమ్ టైం. మీరు ఎలాగో ఇక్కడ భక్తిలోకి వచ్చారు, వచ్చినప్పుడు కొంత సమయం కేటాయిస్తే కనుక మీరు చాలా పర్ఫెక్ట్, హర్షిని కంటే పర్ఫెక్ట్ అవ్వచ్చు. అవునా? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాకు కూడా చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు, ఎందుకంటే మన మాతాజీ అంతా ఇంగ్లీష్ మీడియం. సో తెలుగులో మీరు చెప్పండి మాతాజీ అని రిక్వెస్ట్ చేశారు. సో ఐ టుక్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు అందరికీ సాటిస్ఫాక్షన్ కలిగింది అనుకుంటున్నా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు మాతాజీని అడగొచ్చు. పాట గురించి డౌట్స్ ఉన్నా నన్నైనా అడగొచ్చు, మాతాజీనైనా అడగొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. మీకు ఏమన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఐ థింక్ దే డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇంకా నేను గట్టిగా అంత అరిచి చెప్పినాక వీళ్ళకి డౌట్స్ రావట్లేనట్టుంది. యూ కెన్ ఎండ్ ద సెషన్. మీరు ఎండ్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैतचन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैतचन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैतचन्द्र जय गौरभक्तवृन्द। श्री राधा मदन मोहन की जय, श्री गौर निताय की जय, श्री जगन्नाथ बलदेव सुभद्रा सुदर्शन चक्र की जय, श्रीला प्रभुपाद की जय, अनेक वैष्णव वृंद की जय, ऑल वैष्णव धाम्स की जय। थैंक यू सो मच। हरे कृष्णा. हरे कृष्ण माताजी. हरे कृष्णा. नाउ आई एम एंडिंग द सेशन. हरे कृष्ण. हरि बोल माताजी. थैंक यू सो मच. थैंक यू माताजी. धन्यवाद प्रणाम. थैंक यू माताजी. धन्यवाद प्रणाम.